హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఇవాళ 5 బెస్ట్ థ్రిల్లర్స్ మీ ముందుకి తీసుకొచ్చాను. ఆ మూవీస్ ఎలా ఉంటాయంటే వాటి యొక్క క్లైమాక్స్ మీరు అస్సలు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మూవీస్లోని లిస్ట్లోకి వెళ్తే లిస్ట్లో 5th వన్ రీసెంట్గానే 2024లో రిలీజ్ అయిన అన్వేషిప్పిన్ కన్నెత్తున్. నార్మల్గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే ఒకటే క్రైమ్ సీన్ని చూపిస్తూ మూవీ మొత్తం ఉంటుంది. బట్ ఈ మూవీలో అలా కాదు. మెయిన్లీ ఈ మూవీ 2 స్టోరీస్ మీద రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో ఒక స్టోరీ అయితే సెకండ్ హాఫ్లో ఇంకోటి. ప్లాట్ విషయానికి వస్తే ఎస్ఐ ఆనంద్ ఇంకా తన టీంలో ఉన్న ముగ్గురు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల సస్పెండ్ అవుతారు. సో వాళ్ళు అన్అఫీషియల్గా ఒక కేసు అయితే సాల్వ్ చేద్దాం అనుకుంటారు. ఫైనల్గా ఆ కేసు సాల్వ్ అయిందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. ఈ మూవీలో క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ 2018లో రిలీజ్ అయిన రేయికి వెయ్యి కళ్ళు. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే భరత్ అండ్ సుశీల వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉంటారు. బట్ ఒకరోజు అన్నోన్ పర్సన్ అయిన గణేష్ సుశీల అండ్ తన ఫ్రెండ్ శోభనాతో మిస్బిహేవ్ చేస్తాడు. సో ఈ మ్యాటర్ మన హీరో భరత్కి తెలిసి గణేష్కి వార్నింగ్ ఇవ్వడానికని తన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి తన రూమ్లో చనిపోయి ఉంటుంది. సో ఈ మర్డర్ చేసింది ఎవరు, ఈ మిస్టరీని భరత్ సాల్వ్ చేశాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. మూవీలో ఫస్ట్ 20 minutes కొద్దిగా రొటీన్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత నుండి మూవీ మొత్తం ఎంగేజింగ్గా రన్ అవుతుంది. కిల్లర్ ఎవరో కూడా మనం అస్సలు గెస్ చేయలేం. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ కూడా అన్ప్రెడిక్టబుల్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా అండ్ ఆల్సో ఇన్ యూట్యూబ్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ 2023లో రిలీజ్ అయిన పరంపరల్. ఆది అనే వ్యక్తి అండ్ మైత్రేయన్ అనే ఇన్స్పెక్టర్. సో వీళ్ళిద్దరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాంటిక్ పీస్ విగ్రహం అయితే దొరుకుతుంది. సో వీళ్ళిద్దరూ ఆ యాంటిక్ పీస్ని అమ్మి వచ్చిన షేర్ ఇద్దరు పంచుకుందాం అనుకుంటారు. బట్ ఆ మాఫియాలోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళిద్దరు లైఫ్స్ ఎలా చేంజ్ అయ్యాయనేది మనం ఈ మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంగేజింగ్గానే వెళ్తుంది. అండ్ ఈ మూవీలో వచ్చే ప్రతి సీన్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. ఈ మూవీ మొత్తం మనకు ఎటువంటి స్టోరీ షిఫ్టింగ్ లేకుండా ఒకటే లైన్ మీద వెళ్తుంది. అండ్ మూవీ క్లైమాక్స్ అస్సలు కూడా గెస్ చేయలేం. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఈటీవీ విన్. కమింగ్ టు సెకండ్ వన్ 2020లో రిలీజ్ అయిన మిడ్ నైట్ మర్డర్స్. ఇక ప్లాట్ విషయానికి వస్తే రాత్రిపూట ఒక్కో పోలీస్ మిస్ అవుతూ ఉంటాడు. అండ్ వాళ్ళ బాడీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్లో డంప్ చేస్తూ ఉంటారు కిల్లర్స్. సో కిల్లర్స్ క్లూస్ కోసం ప్రతి బాడీ దగ్గర న్యాయదేవత స్టాచ్యూ అనేది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫైనల్గా కిల్లర్స్ ఎవరో దొరికారా అండ్ కిల్లర్స్ పర్టికులర్గా పోలీస్ టీమ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఈ మూవీలో చూడొచ్చు. ఈ మూవీలో ప్రతి సీన్ కూడా చాలా ఎంగేజింగ్గా వెళ్తుంది. బట్ కిల్లర్ ఎవరు అనేది మనకు చివరి వరకు కూడా తెలియదు. ఈ మూవీలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే కిల్లర్ని చూపించకుండా సస్పెన్స్ని చాలా బాగా హోల్డ్ చేశారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా అండ్ ఆల్సో ఇన్ యూట్యూబ్. అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ 2016లో రిలీజ్ అయిన 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్. టోటల్గా అరౌండ్ 1 hour 45 minutes రన్ టైంతో ఉన్న ఈ మూవీని చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే క్రిష్ అనే వ్యక్తి రోడ్డు మీద మిస్టీరియస్గా చనిపోయి ఉంటాడు. అదే టైంలో శృతి అండ్ ప్రేమ్ వీళ్ళిద్దరు కూడా మిస్ అవుతారు. సో ఆ మర్డర్కి ఈ మిస్సింగ్స్కి మధ్య సంబంధం ఏంటి అండ్ ఈ కేసుని మన పోలీస్ ఆఫీసర్ అయిన దీపక్ సాల్వ్ చేశాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడొచ్చు. ఈ మూవీలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కిల్లర్ ఇతనే అని మనకి ఏమాత్రం కూడా డౌట్ రాదు. అండ్ మూవీ స్టార్ట్ అవ్వడమే డైరెక్ట్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో ఎలాంటి ల్యాగ్ కూడా ఉండదు. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ మనకి 1 hour 45 minutes ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. ట్విస్ట్ తెలిసాక మీరే షాక్ అవుతారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఎంఎక్స్ ప్లేయర్ అండ్ ఆల్సో ఇన్ యూట్యూబ్. సో ఇది గైస్ మన మూవీస్ యొక్క లిస్ట్. సో ఈ లిస్ట్లో మీకు ఏ మూవీ తెలిసినా కానీ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి పార్ట్ 2 కావాలని అనుకుంటే కింద కామెంట్స్లో పార్ట్ 2 అంటే అయిపోయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మళ్ళీ ఇలాంటి కంటెంట్స్తో వస్తూనే ఉంటా. బాయ్ బాయ్.